మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు జాతక చక్ర విశ్లేషణ చేసుకుందాం. ఏప్రిల్ నెల 1991 జన్మించిన వారు. వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నాధిపతి కుజగ్రహం. రాశి వృషభ రాశి, శుక్రుడు అధిపతి. నక్షత్రం రోహిణి, చంద్రుడు అధిపతి. అట్లాగే రవి అనుగ్రహం జాతక చక్రానికి శక్తినిస్తుంది. ఎలా అంటే జాతక చక్రం చూసినప్పుడు ప్రతి గ్రహాన్ని ఫస్ట్ పరిశీలించాలి. అందులో ముఖ్యంగా లగ్నాధిపతి ఎవరు, ఆయన స్థితి ఎక్కడ ఉంది, లగ్నకారకుడు రవి భగవానుడు. ఎవరికైనా లగ్నకారకుడు రవి భగవానుడు. ఈరోజు ఈ ఉదాహరణ జాతక చక్రంలో వృశ్చిక లగ్నం, లగ్నాధిపతి అష్టమంలో స్థితి పొందారు. బుధుడు ఇంటిలో, అష్టమ కారకుడు మరి శని భగవానుడు. ఈ రాశికి కారకుడు బుధుడే, మిథున రాశి. కానీ లగ్నాధిపతి వెళ్ళి అష్టమంలో ఉన్నప్పుడు అష్టమ కారకుడిని తీసుకోవాలి. ఆయన శని భగవానుడు. ఆయన తృతీయంలో స్వరాశిలో ఉన్నారు. వెరీ గుడ్. చూడండి, తృతీయంలో శని ఉన్నారు అంటే కుజుడు కారకా ప్లేస్లో శని భగవానుడు ఉన్నారు. శని భగవానుడు కారకా ప్లేస్లో కుజుడు ఉన్నారు. మరి 1, 2, 3, 4, 5, 6, 7, 8 శని భగవానుడి దృష్టి కుజగ్రహ దృష్టి అంటే లగ్నాధిపతి దృష్టి శని భగవానుడి మీద ఉంది. అట్లాగే పంచమాధిపతి గురుడు ఉచ్చ పొందారు. 1, 2, 3, 4, 5, 6, 7 ఈయన కూడా శని భగవాన్ని చూస్తూ ఉన్నారు. మరి కాలపురుష కుండలి చక్రానికి వృశ్చిక లగ్నం ఏంటండి? అష్టమ రాశి. దీనికి కారకుడు కూడా శనే. కాలపురుష కుండలి చక్రాన్ని తీసుకుంటే అంటే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఈ జన్మజాతక చక్రంలో రవి గ్రహం ఉచ్చపట్టి ఉన్నారు. చూడండి, శుక్రుడు స్వక్షేత్రం, రవిగ్రహం ఉచ్చపట్టి ఉన్నారు. శుక్రుడు స్వక్షేత్రం, చంద్రుడు ఉచ్చరాశి. అంటే చంద్రుడికి వృషభ రాశి ఉచ్చరాశి. అంటే రవిగ్రహం లగ్నకారకుడు కదా. ఫస్ట్ జన్మజాతక చక్రం చూసుకున్నప్పుడు ఏదైనా గ్రహాలు స్వక్షేత్రంలో ఉంటే అది వేరే విషయం. ఉచ్చక్షేత్రంలో ఉంటే ఆ భావం జాతక చక్రానికి ఏ ఆధిపత్యం వచ్చింది దాన్ని బట్టి ఆ ఉచ్చ గ్రహం ఫలితాలు అందిస్తుంది. చూడండి, జన్మలగ్నానికి పంచమాధిపతి, ద్వితీయాధిపతి ఉచ్చుపట్టి ఉన్నారు. ఇది చాలా మంచి యోగం. అంటే పంచమాధిపతి ఉచ్చుపట్టడం చాలా మంచి యోగం, గురుగ్రహం. అట్లాగే వృశ్చిక లగ్నానికి పంచమాధిపతి, ద్వితీయాధిపతి కూడా అయ్యారు, మంచిదే. ఆయన ఉచ్చక్షేత్రంలో ఉన్నారు, భాగ్యంలో. భాగ్యకారకుడు గురువే మరి. ఇది వెరీ గుడ్. అట్లాగే లగ్నాధిపతి కుజుడు అష్టమ స్థితి పొందారు. ఇందాకే చెప్పాను, దీనికి అష్టమకారకుడు శని భగవానుడు. అట్లాగే ఈ శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండి కుజకారక ప్లేస్లో ఉన్నారు. కుజుడు ఈ లగ్నానికి లగ్న షష్టాధిపత్యం వహించారు. అంటే కుజక్షేత్రంలో ఈ పరస్పర ఎక్స్చేంజ్ అయ్యి కుజుడు లగ్నానికి కుజ కారక ప్లేస్లో శని ఉన్నాడు. కుజుడు డైరెక్ట్గా అష్టమ దృష్టితో చూస్తున్నారు. వీరికి చాలా ఎక్కువ ధైర్యం 100% ఉంటుంది. ఇంకపోతే ఇప్పుడు చెప్పొచ్చేది రవిగ్రహ అనుగ్రహం జాతక చక్రానికి శక్తినిస్తుంది. ఇవ్వాలి ఎలా?
ఈ జాతక చక్రానికి దశమాధిపతి అయిన రవి భగవానుడు ఉచ్చుపట్టి ఉన్నారు. షష్ఠ స్థానంలో ఉన్నారు. షష్ఠకారకుడు ఎవరండి? కుజుడు. ఈ కుజుడు లగ్నాధిపతి అయ్యారు. అంటే రవిగ్రహం అనుగ్రహం సంపూర్ణంగా ఉంది ఈ జాతక చక్రానికి. రెండవది, ఆయన దశమాధిపతి అయ్యారు. కేంద్రాలలో అన్ని క్షేత్రం కన్నా దశమ క్షేత్రం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మరి ఈ దశమాధిపతి రవి వెళ్ళి షష్టంలో ఉన్నప్పటికీ ఉచ్చుపట్టి ఉన్నారు. అంటే మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు, అధికారం ఉంటుంది, ఇలా ఉంది. ఇంకపోతే శని భగవానుడు స్వక్షేత్రం, ఇది మంచి యోగం. చంద్రుడు ఉచ్చుపట్టి ఉన్నారు. చంద్రుడు ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయ్యి ఉచ్చుపట్టి ఉన్నారు. చూడండి, దశమాధిపతి అయ్యి రవి ఎలా ఉచ్చుపట్టి ఉన్నారో భాగ్యాధిపతి అయ్యి కూడా చంద్రుడు ఉచ్చుపట్టి ఉన్నారు. ఇది ఒక అద్భుత యోగం. అట్లాగే చంద్ర రాశ్యాధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడితోనే చంద్రుడు కలిసి ఉన్నారు. ఇది వెరీ గుడ్. లగ్నాన్ని నుంచి సప్తమం, వివాహ దాంపత్య జీవితం. అంటే సప్తమాధిపతి సప్తమంలో ఉండి భాగ్యాధిపతితో శుక్రుడు కలిసి ఉండడం వల్ల భాగ్యం అన్ని విధాలా కలిసి వస్తుంది. చంద్రుడు రాస్యాధిపతితో ఈ జన్మలగ్నానికి కలిసి సప్తమంలో స్థితి పొందారు. అది కారకా ప్లేస్, శుక్రుడికి కారకా ప్లేస్ అయినప్పటికీ అది స్వక్షేత్రం. వెరీ గుడ్. ఇంకా రాహువు రాస్యాధిపతి గురుడు జన్మలగ్నానికి భాగ్యస్థానంలో ఉచ్చుపట్టి ఉన్నారు. అంటే రాహువు కూడా అనుకూలంగా మారిపోయారు. ఇంకపోతే రవిగ్రహం తీసుకున్నప్పుడు రవిగ్రహం ఏ నక్షత్రంలో స్థితి పొందారు? ఆయన అశ్విని నక్షత్రం తన పాలిత నక్షత్రంలోనే స్థితి పొందారు. అశ్విని నక్షత్రాధిపతి కేతువు రవి నుంచి 3వ స్థానంలో ఉన్నారు. రవిగ్రహం నుండి 3వ స్థానంలో ఉన్నారు. ఆయనతో పాటే లగ్నాధిపతి కూడా కలిసి ఉన్నారు. అంటే లగ్నకారకుడు రవి ఏ నక్షత్రంలో స్థితి పొందారో ఆ నక్షత్రాధిపతితో లగ్నాధిపతి కలిసి స్థితి ఉంది. లగ్నాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు, భయపడాల్సిన పని లేదు, అది అష్టమం అయినప్పటికీ. ఇక్కడ చూడండి, కుజుడు 6వ స్థానాధిపతి లగ్నాధిపతి అష్టమంలో ఉన్నారు. కుజుడి వల్ల విపరీత రాజయోగం ఉంటుంది. రవిగ్రహం అశ్విని నక్షత్రంలో ఉన్నారు. రవి నుంచి కేతువు లగ్నానికి అష్టమంలో ఉన్నారు. రవి నుంచి 3వ స్థానం పొందారు. రవి రాస్యాధిపతి కుజుడు కూడా రవి నుంచి తన కారకా ప్లేస్లో ఉన్నారు. కారకా నాథుడితో కేతువు నక్షత్రాధిపతి అయిన అశ్విని నక్షత్రాధిపతి కేతు కలిసి. చూడండి ఇక్కడ ఎంత అద్భుతం. రవి రాస్యాధిపతి, రవి నక్షత్రాధిపతి ఇద్దరు కలిసి రవి నుండి 3యంలో ఉన్నారు. వీరికి అద్భుతమైన ధైర్య సాహసాలు ఉంటాయి. ఇంకపోతే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. మంచి పార్ట్నర్ వస్తుంది. చంద్రుడు భాగ్యాధిపతి అయ్యి ఉచ్చుపట్టి ఉన్నారు. వీరి మనస్సు చాలా నెమ్మదైనది, మంచిది. అట్లాగే గురుడు 1, 2, 3, 4, 5 గురుగ్రహం కూడా చూస్తున్నారు. చూడండి 1, 2, 3 చంద్రుడు గురుడు చూస్తూ ఉన్నారు.
గురుడు పంచమ దృష్టితో చూస్తున్నారు, శుక్రుడు సప్తమ దృష్టితో చూస్తున్నారు, చంద్రుడు 3 గ్రహాలు చూస్తున్నాయి. ఇంకా శని భగవానుడు 1 2 3 4 5 6 4 గ్రహాలు లగ్నాన్ని చూస్తున్నాయండి. 4 గ్రహాలు లగ్నాన్ని చూస్తూ ఉన్నాయి. ఆ 4 ఏంటి? గురుగ్రహం, శుక్రగ్రహం, చంద్రగ్రహం, శని భగవానుడు. అంటే లగ్నం మీద ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. కుజమహర్దశ అద్భుతమైన రాజయోగాన్ని అందిస్తుంది వీరికి. మంచి అథారిటేటివ్ జాబ్ అయితే ఉంటుంది. మంచి అథారిటేటివ్ జాబ్ ఉంటుంది. ఎవరి వల్ల? శుక్రగ్రహం, చంద్రగ్రహం, లగ్నం మీద దృష్టి, గురుడు దృష్టి, శని భగవానుడు దృష్టి, చంద్రుడు భాగ్యాధిపతి దృష్టి, వెరీ పవర్ఫుల్. సప్తమాధిపతి సప్తమంలో ఉండి సప్తమ దృష్టి వృశ్చిక లగ్నం మీద, పంచమాధిపతి అయిన గురుడు ఉచ్చుపట్టి లగ్నం మీద దృష్టి, అట్లాగే శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండి లగ్నం మీద దృష్టి. 4 గ్రహాల దృష్టి కలిగి ఈ జాతకానికి. ఆ 4 గ్రహాలు ఏంటండి? శని భగవానుడు తప్ప మిగతా 3 గ్రహాలు యోగకారక దృష్టి అయ్యింది లగ్నం మీద. అంటే ఆరోగ్యమే కాదు, వీరి మనసే కాదు, వీరి ఆలోచనలే కాదు, ఏదైనా సరే స్థిరంగా ఉంటాయి. లగ్నం మీద ఇన్ని గ్రహాల దృష్టి ఉంది కాబట్టి వీరి జాతకం మంచి జాతకం. చూడండి, లగ్నకారకుడు రవికి ఈ జన్మ లగ్నానికి దశమాధిపత్యం వచ్చిందండి. దశమాధిపత్యం వచ్చి ఉచ్చుపట్టి ఉన్నారు. ఆయన కుజుని కారక ప్లేస్లో ఉన్నారు. కుజుడు స్వక్షేత్రంలో ఉండి ఉచ్చపట్టి ఉన్నారు. అట్లాగే వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం 6 అయ్యింది మేషరాశి. దీనికి 6 అంటే కుజుడు కారకత్వం వహించారు. అంటే లగ్నాధిపతి యొక్క కారక ప్లేస్లో భాగ్యాధిపతి ఉచ్చుపట్టి రవిగ్రహం. ఎవరు ఉచ్చుపట్టారు? రవిగ్రహం. అశ్విని నక్షత్రంలో గురుపాలిత రాశిలో స్థితి పొంది రవి యొక్క రాశ్యాధిపతి ఎవరు? ఆయన రవి నుండి తృతీయంలో, కుజుడు తృతీయంలో ఉండి రవి యొక్క నక్షత్రాధిపతి కేతు నక్షత్రంతో కలిసి ఉన్నారు. ఇది అద్భుతమైన రాజయోగం. ఇది అరుదుగా ఉంటుంది. ఇట్లాంటివి అరుదుగా ఉండే జాతకాలు. ఇంకపోతే అశ్విని నక్షత్రం అంటే వీరు ప్రజెంట్ మహాదశ రాహు మహర్దశ కంప్లీట్ అయిపోతుంది 2025 ఫిబ్రవరి నెల వరకు. సుమారుగా ఇంకొక 8 నెలలు. ఇంకా వచ్చేది గురు మహర్దశ. ఈ గురుడు ఈ లగ్నానికి ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయ్యారు. ఈ రెండిటికి కారకుడు గురుడే. ఈయన ఉచ్చపట్టి ఉన్నాడు. ఈ వృశ్చిక లగ్నానికి భాగ్యాధిపతి స్థానంలో ఉచ్చపట్టారు కాబట్టి మీరు ఆలోచించాల్సిన పని లేదు. అద్భుతమైన జాతకం. ప్రజెంట్ దశ రాహు మహర్దశ వెళ్ళిపోయి 2025 ఫిబ్రవరికి
2041 వరకు 2025 వరకు. రాహువు 2025 నుండి 2041 వరకు మంచి యోగవంతమైన కాలం. గురుడు మరి ఈ గురు భగవానుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారో చూద్దాం. గురుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్నారు. పుష్యమీ నక్షత్రాధిపతి శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండి పరస్పర దృష్టి కలిగి ఉన్నారు. ఒకరికి ఒకరు గురుగ్రహం శని భగవానుడు. ఇది కూడా వెరీ గుడ్. మీరు ఎప్పుడైనా జాతకం చూడాలంటే ఫస్ట్ గ్రహాలు చూడండి, ఏ ఏ రాశిలో ఉన్నాయి, ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి. ఆ నక్షత్రాధిపతి ఈ గ్రహానికి ఒకే పాలిత గ్రహం అయితే అద్భుతమైన మంచి ఫలితాలు అందిస్తుంది. అట్లాగే ఎన్ని స్వరాశిలో ఉన్నాయి, ఎన్ని మిత్రరాశిలో ఉన్నాయి, ఎన్ని ఉచ్చరాశిలో ఉన్నాయి గ్రహాలు టాలీ చేసుకోండి. ఒక గ్రహం స్వరాశిలో ఉండేది పంచమాధిపతి అయినా భాగ్యపతి అయినా మంచిదే. లగ్నం తీసుకుంటే లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారు, లగ్న కారకుడు రవి భగవానుడు ఎక్కడ స్థితి పొందారు, ఆయన జన్మ లగ్నానికి శుభుడయ్యి ఏ భావంలో స్థితి పొందాడు, ఆ భావ కారకుడు మళ్ళీ ఈ జన్మ లగ్నానికి ఏమి అందిస్తూ ఉన్నారు, మంచా చెడ. అలా ఉంటే వీళ్ళు అద్భుతమైన రాజయోగాన్ని అందుకుంటారు. ఈ జన్మజాతక చక్రం అలాగే ఉంది. మరి లగ్నకారకుడు రవి లగ్నాధిపతి యొక్క రాశిలో ఉండి ఉచ్చ పొంది ఉన్నారు. అలాగే రవి నక్షత్రాధిపతి కేతుగ్రహం. ఈ కేతుగ్రహం మళ్ళీ ఎవరితో ఉన్నారు, లగ్నాధిపతితో కుజునితో కలిసి. లగ్నాధిపతి కుజుడిగా రవికి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి కుజుడికి తృతీయకారకం కాబట్టి రవికి 3వ స్థానంలో, రవి నుండి 3వ స్థానంలో రవిగ్రహం యొక్క నక్షత్రాధిపతి రవిగ్రహం యొక్క రాశ్యాధిపతి కలిసి ఉన్నారు. ఇది అద్భుతమే. వీరికి విపరీతమైన ధైర్య సాహసాలు అన్నీ ఉంటాయి. ఇంకా గురు మహర్దశ రాబోతుంది. మీకు అద్భుతమైన రాజయోగాన్ని 100% అందుకుంటారు. గురు మహర్దశలో 16 సంవత్సరాలు 2025 నుండి. మరి ఈ ప్రతి జన్మజాతక చక్రం చూసినప్పుడు ప్రస్తుతం ఏ భావానికి సంబంధించిన దశ నడుస్తుంది దాన్ని బట్టి మీకు ఫలితాలు ఉంటాయి. అది శుభభావం అనుకోండి, ఆ గ్రహం ఎలా ఉన్నప్పటికీ శుభాన్ని అందిస్తుంది. అలా కాకుండా ఉచ్చుపట్టి స్వక్షేత్రాల్లో మిత్రక్షేత్రాల్లో ఉండి భాగ్యాధిపతి అయ్యి పంచమాధిపతి అయ్యి లగ్నాధిపతి అయ్యి ఆ దశ వచ్చి గ్రహాలు అనుకూలంగా ఏర్పడినప్పుడు మరింత రాజయోగాల్ని అందుకుంటారు. ఈరోజు రవిగ్రహం చెప్పడం ఎందుకంటే ఈ లగ్నానికి రవి దశమాధిపతి అయ్యి ఉచ్చుపట్టున్నారు 6వ స్థానంలో. వీరికి అన్నింటా విజయాలే ఉంటాయి కానీ అపజయాలు అయితే మాత్రం ఉండవు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.